షో! అబ్బబ్బా! ఏప్రిల్ ఇంక రానే లేదు. ఎండలు మండిపోతున్నాయి. ఏసీలో కూసోన్నా ఉడకపోసి చెమటలు పడుతున్నాయంటే బయట వేడి ఎట్లున్నదో చూడుండ్రి. పబ్లికు నేను తోపు తురుమును నాకేం గాదు అని ఎండలో తిరగకుండ్రి. చీమలు మాడినట్టు మాడతారు. ఇగో గీడ చూడుండ్రి నీళ్ళలున్న చేపలు గూడా ఎట్లా జీవిడిచినాయో. నిండా మునిగితే సలుండదంటారు గాని నిండా మునిగినా సగం మునిగినా ఎండకు మాత్రం సచ్చుడే అయితున్నది చేపల గతి. బగబగ మండే సూర్యుని ఉడుకుకు చల్లటి నీళ్లు కూడా కుతకుతుడికినాయి కావచ్చు. అందుకే ఇగో ఇట్లా నీళ్ళల్లో చచ్చిపోయి నీళ్ళలోనే తేలినాయి చేపలు. హైదరాబాద్ పట్నం శివార్లున్న గోపన్పల్లి చెరువులో జరిగింది సచ్చిన చేపల ముచ్చట. అయితే ఇది ఎండకు చచ్చిన చేపలు కాదు, పెద్ద పెద్ద కంపెనీలు ఇచ్చే గలీజ్ గబ్బు నీళ్లు చేయబట్టే ఈ చేపలు చచ్చినాయని కొందరు అంటున్నారు. మరి ఆ మురికి నీళ్లకు ఈ ఎండలు తోడైనాయా లేకుంటే ఎండలకే గలీజ్ నీళ్లు తోడై చేపలు చచ్చినాయా అనేది మనకు తెలియదు గాని రోజు రోజుకు పెరుగుతున్న వేడికి చేపలే కాదు చిన్న చిన్న జీవులు కూడా పానాలు ఇడుస్తున్నాయి. చెరువులను కాపాడే పేరుతోని హైడ్రా తీసుకొచ్చి పేదల ఇండ్లు ఆగం చేసిండ్రు గాని ఇగో గిట్ల గబ్బు నీళ్లు చెర్ల చేరకుండా చేస్తలేరు. ఇట్లా చేపలే కాదు చిన్న చిన్న పిట్టలు, గువ్వలు, గోరింకలు, చెరువు చుట్టూ తిరిగే కొంగలు అటు ఎండకు ఇటు మురికికి తిప్పల పడుతున్నాయట. కాబట్టి ఇప్పటికైనా సీఎం దగ్గరనే ఉన్న అర్బన్ డెవలప్మెంట్ శాఖ గట్టి చర్యలు తీసుకొని ఈ చెరువులున్న జీవులను కాపాడాలని కోరుతున్నారు కోపన్పల్లి జనాలు.